హాయ్ ఫ్రెండ్స్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరులారా, ఒక చిన్న వీడియో క్లిప్‌ను మనం చూసిన తర్వాత ముందుకు వెళ్దాం. హ్మ్. వాక్యము మాకొక్కడికి మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ హ్మ్. తెలియదు హ్మ్. అని అన్నారు కదా! అవును. చాలా చోట్ల అన్నారు ఈ మాట. చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా మీరు అవును. అన్నారు. అవును. అవును. అన్నాను బ్రదర్. ఇంకా కూడా అంటాను. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. అయితే నా ప్రశ్న ఏంటంటే హ్మ్. ఆహ్ మీకు మాత్రమే తెలిసింది, ఇంకా ఏ పాస్టర్‌కు తెలియనివి ఒక 4 విషయాలు చెప్పగలరా బైబిల్ నుండి? వాక్యం నుండి? వాక్యం వయసు అంటే వాక్యం నీకు ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావు ఏంటి? నాకు తెలిసి నా ఒక్కడికే తెలిసి మిగతా తెలియదు అనుకుంటున్నాను ప్రస్తుతానికి. అది తప్పు కదా. అది ఏం తెలుసు నీకు? ఏం తెలుసు అని నువ్వు వాక్యం నాకు ఒక్కడికే తెలుసు అంటున్నావు. ఏం తెలుసు నీకు? ఏదైనా ఒక విషయం నిజం అంటే నిజమని, అబద్ధం అంటే అబద్ధం అని, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని మాట్లాడే వాళ్ళు నిజమైన క్రైస్తవులు అని అనుకున్నా గతంలో. లేకపోతే తప్పు జరిగినప్పుడు అవును తప్పు జరిగిందని ఒప్పుకునే నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు ఒరిజినల్ క్రిస్టియన్స్ అని అనుకున్నాం. లేకపోతే ఏదైనా మన ద్వారా తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం చేసేవాళ్ళు నిజమైన క్రిస్టియన్స్, ఒరిజినల్ క్రిస్టియన్స్ అనేట్టుగా అనుకున్నాం. బ్రదర్, మీరు చెప్పిన ఈ మాట పైన నిలబడాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే మాట పైన మీరు నిలబడాలి. మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. ఏంటంటే ఒకసారి నేను నిన్న లైవ్‌లో మీతో మాట్లాడుతూ వచ్చాను. అదేంటంటే మొదట ఏమన్నారు, కాల్ రికార్డింగు అదంతా ట్రాష్ అంటారు. కాల్ రికార్డింగ్‌లో మాట్లాడేది ఒక రకంగా మాట్లాడతానంటూ ఉన్నారు. మరి ఆన్‌లైన్‌లో ఒక విధంగా మాట్లాడతానని అంటున్నారు. అంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగా లేదు అని మీరు ఒప్పుకుంటూ ఉన్నారు. అంటే కాల్ రికార్డింగ్‌లో మాట్లాడిందంట ట్రాష్. అతనేదో నన్ను ప్రొవోక్ చేస్తే రెచ్చగొడితే ఆ విధంగా మాట్లాడినాను అని అంటున్నారు. రెచ్చగొడితే మీరు మాట్లాడడానికి మీరేమన్నా చిన్న పిల్లోడా? కాదు కదా! ఒక్కసారి ఆలోచించండి. మీరు నిజంగా సొలొమోను కంటే పెద్ద జ్ఞాని అనుకుంటూ ఉన్నారు గదా! అలాంటి జ్ఞానవంతుడైన మీరు ఒక రెచ్చగొడితే రెచ్చిపోవడం ఏంటి బ్రదరు? కాల్ రికార్డింగ్‌లో ఒకసారి ఈ సహోదరుడు ఏం మాట్లాడాడో విందామండి. ఆయన ఏమంటాడంటే, కాల్ రికార్డింగ్‌లో ఇద్దరి పర్సనల్స్ చాలా మాట్లాడుకుంటారు. కానీ ఆన్‌లైన్‌లో వచ్చి మాట్లాడితే దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను గానీ, కాల్ రికార్డింగ్‌లో మాట్లాడిన దానికి నేను రెస్పాన్సిబుల్ తీసుకోను అని అంటాడు. మరి ఇక్కడ కాల్ రికార్డింగ్‌లో ఏం మాట్లాడారు మీరు? ఒకసారి వినండి. వాక్యం వయసు అంటే వాక్యం నీకు ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావు ఏంటి? నాకు తెలిసి నా ఒక్కడికే తెలిసి మిగతా తెలియదు అనుకుంటున్నాను ప్రస్తుతానికి. అది తప్పు. చూడు ఏమంటున్నాడో చూడండి. ఈయన వాక్యము నీకొక్కడికే తెలుసా అని అనుకుంటున్నావా అంటే, అవును నాకొక్కడికే తెలుసని నేను అనుకుంటా ఉన్నాను అని అంటాడు. వాక్యం నీకొక్కడికే తెలుసా అని అనుకుంటూ ఉన్నావు అంటున్నావు కదన్నా! ఇతరులకు తెలియంది నీకేం తెలుసన్నా చెప్పన్నా అంటే, మరలా దానికి సమాధానం ఏం చెప్తాడాయన అంటే, అక్కడ కాల్ రికార్డింగ్‌లో ఆయన నన్ను ప్రొవోక్ చేస్తూ వచ్చాడు. నన్ను రెచ్చగొడుతూ వచ్చాడు. అందుకే నేను అట్లా మాట్లాడాను అని అంటాడు. అంటే రెచ్చగొడితే రెచ్చిపోవడానికి మీరేమన్నా అంత బుద్ధిహీనులా? జ్ఞానం లేనివారా? ఒక్కసారి ఆలోచించండి సహోదరా. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉంది. అంటే మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మాట్లాడతారా? ఒక్కసారి ఆలోచించండి. తర్వాత ఇంకా వినండి ఏం మాట్లాడుతూ ఉన్నాడో. నేనేమడుగుతున్నానంటే, హ్మ్. వాక్యం నాకొక్కడికి మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలీదు అని అన్నారు గదా! ఏ మీకు ఏ తెలిసింది వీడియోలో కాదు వినండి. బ్రదర్. ఏ ఒక్క నిమిషం. వీడియోలో ఏ వీడియోలో మీరు చెప్పిన స్టేట్మెంట్ నేను ఇచ్చాను? యూట్యూబ్‌లో కెమెరా ముఖంగా నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఎప్పుడైనా అలా ఇచ్చానా? ఇంకెవ్వరికీ తెలీదు, నా ఒక్కడికే తెలుసు అనే స్టేట్మెంట్ ఎప్పుడైనా కాదు ఇచ్చానా? బ్రదర్. ఆ స్టేట్మెంట్ నీవు గనుక చూపెడితే బహిరంగంగా క్షమాపణ చెప్తాను. కానీ ఏమంటున్నాడు? ఈ వాక్యం నాకొక్కడికే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు అన్న ఆ మాట నేనెప్పుడైనా బహిరంగంగా యూట్యూబ్‌లో మాట్లాడానా? ఆ వీడియో గనక నువ్వు చూపిస్తే నేను బహిరంగంగా అందరికీ క్షమాపణ చెప్తాను అని అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. అంటే బహిరంగంగా ఒకటి మాట్లాడతాడు, లోపల ఒకటి మాట్లాడతాడా? క్రైస్తవుననేవాడు, విశ్వాసి అనేవాడు, దైవ సేవకుడు అనేవాడు బహిరంగంగా ఒకటి మాట్లాడతాడు, లోపల ఒకటి మాట్లాడతాడా? దేవుని వాక్యం దాన్ని అంగీకరిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ సహోదరుడు జాన్ పాల్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నేనెప్పుడైనా బహిరంగంగా అలా మాట్లాడానా అని మాట్లాడాడు గదా! ఒకసారి అది గూడా విందామండి. ఆయన ఏం మాట్లాడాడో శివశక్తి
యూట్యూబ్ ఛానల్లో కరుణాకర సుగ్నాతో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన ఏం మాట్లాడాడో ఈ వీడియో చూడండి ఒకసారి. 100 మంది క్రైస్తవులు ఉన్నప్పుడు 100 మంది క్రైస్తవులు 99.9 మందికి బైబిల్ కంప్లీట్గా ఏంటి, దాని సారం ఏంటి అన్నది తెలియదు అన్నది నిర్ద్వంద్వం, నిస్సందేహం. తెలియదు. 99.9 మందికి బైబిల్లో ఉన్న సారం ఏంటో తెలియదు అన్నాడు కదా. నేను ఎక్కడైనా ఆ మాట అన్నాను, నాకొక్కడికే తెలుసు, ఇంకొకరికి తెలియదు అంటే అక్కడ ఎవరికి తెలియదు అన్నాను కానీ నాకొక్కడికే తెలుసా అన్నానా అని కూడా కప్పిపుచ్చుతాడు ఈ మనిషి. మాట ద్వంద్వ వైఖరి. అంటే అతను ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేది కూడా ఆలోచన రహితంగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి కేవలం మసిపూసి మారేడుకాయ చేయడం అంటాడు చూడు. నేను ఎంత స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతూ వచ్చినా కానీ ఆ లైవ్లోకి వెళ్ళి అన్న నిజంగా మీకు మరి 99.9% మంది క్రైస్తవులకు దేవుని వాక్యం తెలియదన్నారు కదా, వారందరికీ తెలియనిది మీకు ఏం తెలుసు అని నేను ప్రశ్నించాను. దానికి ఆయన ఏవేవో కహానీలు చెప్పుకుంటూ వచ్చాడు. నేను అది ఎక్కడ మాట్లాడానని మాట్లాడాడు. చూపించాను కదా ఆయన ఏం మాట్లాడాడో. ఇంకొకసారి కూడా చూడండి, జస్ట్ ఒక 30 సెకండ్స్, అంటే 13 సెకండ్స్. 100 మంది క్రైస్తవులు ఉన్నప్పుడు 100 మంది క్రైస్తవులు 99.9 మందికి బైబిల్ కంప్లీట్గా ఏంటి, దాని సారం ఏంటి అన్నది తెలియదు అన్నది నిర్ద్వంద్వం, నిస్సందేహం. తెలియదు. అయితే అందరికీ తెలియంది మీకేం తెలుసు అన్నప్పుడు మాత్రం ప్రశ్నకు సమాధానం లేదు. తర్వాత ఇప్పుడు ఈ మాట అన్నాడు కదా, ఈయన తర్వాత ఏం మాట్లాడాడు చూడండి. నేనేం అడుగుతున్నానంటే వాక్యం నాకొక్కడికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు అని అన్నారు కదా. మీకు తెలిసి ఏ వీడియోలో అంటున్నాడు? ఇందాక చూపించాను కదా, యూట్యూబ్ లో కెమెరా ముఖంగానే కదా శివశక్తి ఛానల్లో. ఎవరికి తెలియదు నాకొక్కడికి తెలుసు అని అనాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 99% అంటే అందరికీ తెలియదు. నేను అందుకే శివశక్తి ఛానల్లో కరుణాకర సుగ్నాతో ఇంటర్వ్యూ చేయడానికి, అతనికి వాక్యం వివరించడానికి వచ్చానని చెప్పావు అక్కడ. ఆ స్టేట్మెంట్ ని చూపెడితే బహిరంగంగా క్షమాపణ చెప్తాడు. ఏం క్షమాపణ చెప్పాడు ఈయన అస్సలు క్షమాపణ చెప్తాడు అనేది అసలు ఊహించని మాట. ఓకేనా? తర్వాత ఇక్కడ కాల్ రికార్డింగ్ లో ఏం మాట్లాడుతున్నాడు చూడు. ఆయన జాన్సరస్ అని అడుగుతా ఉన్నాడు, నాకొక్కడికే తెలుసు అంటున్నాడు. అంటే ఆయన ఏమన్నాడు, వాక్యం నీకొక్కడికే తెలుసు అనుకుంటున్నావా ఏంటి? ఆయన అదే ప్రశ్న. 99.9% మంది క్రైస్తవులకు ఎవరికి వాక్యం తెలియదు అని అన్నావు కదా, నీకొక్కడికే తెలుసు అనుకుంటున్నావా అంటే ఇక్కడ డైరెక్ట్ అంటూ ఉన్నాడు, నాకొక్కడికే తెలుసు అనుకుంటున్నాను అని అన్నాడు. మళ్ళీ అది అడిగితే ఏమంటాడు అని అంటే ఆయన మరి అది కాల్ రికార్డింగ్లో ఆయన ప్రొవోక్ చేస్తూ ఉన్నాడు, నన్ను రెచ్చగొడుతున్నాడు కాబట్టి నేను అలా మాట్లాడాను అని అంటున్నాడు. అంటే రెచ్చగొడితే రెచ్చిపోవడానికి నువ్వేమన్నా బుద్ధిహీనుడివా లేకపోతే చిన్నపిల్లోడివా, అంత జ్ఞానహీనుడివా? ఒక్కసారి ఆలోచించు. ఒక దైవ సేవకుని స్థానంలో ఉండి రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడితే ఏది నోటుకొరిస్తే అది మాట్లాడేస్తావా? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి కదా. అంటే కాల్ రికార్డింగ్లో మాట్లాడింది లెక్కలోకి లేదు అని అంటున్నావు కదా, అంటే కాల్ రికార్డింగ్లో ఒక రకంగా మాట్లాడతావు, ఆన్లైన్లో ఒక రకంగా మాట్లాడతావా అన్న? ఒకసారి ఆలోచించు. ఇంకేం మాట్లాడుతున్నాడు వినండి. అది తప్పు కదా. అది ఏం తెలుసు నీకు? ఏం తెలుసు అని నువ్వు వాక్యం నాకు ఒక్కడికే తెలుసు అంటున్నావు. ఏం తెలుసు నీకు? ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చేసావు కదా నువ్వు. ఏం తెలుసు నాకు ఒక్కడికే తెలుసు అని అంటున్నావు కదా అంటే దానికి సమాధానం చెప్పడు. ఆ రోజు ఆయన అడిగిన దాంట్లో సమాధానం చెప్పలే, నిన్న నేను లైవ్లో అడిగిన దానికి కూడా సమాధానం చెప్పలే. క్రైస్తవులందరికీ 99 ఇదో ఈ జాన్పాలన్న ఈ వీడియో పూర్వకంగా కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఏంటంటే 99.9 మంది ప్రజలకు, క్రైస్తవులకు తెలియని వాక్యము నీకు ఏం తెలుసు అది చెప్పు. అది చెప్తే మాకు సంతోషం. నిజమే కదా, జాన్పాల్ అన్నకి అంతా తెలుసు. జాన్పాల్ అన్న గొప్ప జ్ఞాని, సొలోమోను కంటే గొప్ప జ్ఞాని జాన్పాల్ అన్న అని మేము కూడా అనుకుంటామన్నా. చెప్పన్నా, చెప్తే సంతోషిస్తామన్నా. ఎవరికి తెలియదు బైబిల్ నాకు ఒక్కడికే తెలుసు అని. తమ్ముడు నేను ఒకటే చెప్తున్నా, నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు క్రైస్తవ సమాజాన్ని దయచేసి కించపరచొద్దు. ఆయన ఎంత మంచిగా అడుగుతున్నాడండి.
నువ్వు ఏదైనా కానీ తమ్ముడు జాన్పాల్, నువ్వు వీడియోలు మాట్లాడుకుంటే మాట్లాడుకో, మంచిది. వీడియోలు మాట్లాడుకో, క్రైస్తవులను బలపరచు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, వాళ్ళ అభిప్రాయంతో వాళ్ళు పోరాడుతున్నారు. నీ పని నువ్వు క్రైస్తవులను కించపరచొద్దు నాయనా, నువ్వు ఏమన్నా మాట్లాడుకో, వాక్యం చెప్పుకో, ఎన్ని వీడియోలైనా చేసుకో, కానీ క్రైస్తవులను మాత్రం కించపరచొద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దానికి జాన్పాల్ చెప్తున్న సమాధానం ఏంటో వినండి. చూసుకో. మధ్యలో వాళ్ళని వీళ్ళని నవ్వులాటలు చేయొద్దు. ప్రజలు ఎందుకు నవ్వులాటలు చేస్తావు అన్న? నేను మరలా చేస్తాను, మరలా మాట్లాడతాను. ఓకే, చూడండి, నేను మరలా నవలపాలు చేస్తాను, మరలా మాట్లాడతానని అంటున్నాడు. ఎంత దారుణమైన, ఎంత గర్వంతో కూడిన మాటలండి అవి. అంటే రెచ్చగొడితే రెచ్చిపోయి అంత గర్వంగా మాట్లాడతావా? సాతాను గాడు రెచ్చిపోయి పాతాళం తొక్కివేయబడినాడన్నా. నువ్వు అనుకుంటున్నావేమో నేను పెద్ద సెలబ్రిటీగా అయిపోయినాను, పెద్ద సేవకుణ్ణి, నాకేం కాదులే అనుకుంటున్నా అన్నా. నాశనానికి ముందు గర్వం నడుచునని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నా వైపు తిరిగితే వాని దుర్మార్గపు క్రియలన్నింటినీ గుర్తు చేయను అంటాడు. అలాగే నీతిమంతుడు తన నీతిని విడిచి దుర్మార్గంగా బ్రతికితే వాని నీతి క్రియలు ఏమాత్రమో జ్ఞప్తిలోనికి రావు అని అంటాడు. మనం ఎంత నీతిగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, మనము గర్వించి పాపంలో పడిపోతే అది మన నాశనానికి మనల్ని నడిపిస్తుందన్న గుర్తు చేసుకోండి. ఓకేనా? ఇంకా ఇక్కడ ఆయనతో ఆ మాట మాట్లాడుతూ వచ్చాడు కదా, ఏమని? నేను ఏమైనా చేస్తాను. మళ్ళీ ఒకసారి విందాం అది. నేను మరలా చేస్తాను, మరలా మాట్లాడతాను. ఆయన అంతగా నీ పరిచర్య నువ్వు చేసుకో, ఎవరిని కించపడుతుంది అంటే నేను మరలా మాట్లాడతాను అంటే నిన్నెవరు ఏం చేయలేరనా? కానీ దేవుడు ఏమైనా చేస్తాడన్నో, మనుషులు ఏం చేయలేకపోవచ్చు. దేవుడు తోక కత్తిరించాడన్నా, అదైతే వాస్తవం. గుర్తు చేసుకో. నాకు ఆల్రెడీ తోక కత్తిరించబడింది, నీకు కానీ తోక కత్తిరిస్తాడు. ఎవ్వరు ఏం చేయలేరు అనే గర్వం వద్దన్న, అది తప్పు. తర్వాత నాతో కూడా ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. వాక్యము ఒక్కొక్కడికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు అని అన్నారు కదా. చాలా చోట్ల అన్నారు ఈ మాట, చాలా ఇంటర్వ్యూస్ లో కూడా మీరు అన్నారు. నేనేమడుగుతున్నానంటే, వాక్యం నాకొక్కడికే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు అన్నావు కదా అన్నా అని అడిగినప్పుడు ఆయన చెప్తున్న సమాధానం ఏంటి? చూడండి, ఇంకా కూడా అంటానా. ఏమంటున్నా? డైరెక్ట్ నాతో కూడా. ఇప్పుడు నేనేమన్నా రెచ్చగొట్టానా అంటే లైవ్లో నేనేం రెచ్చగొట్టలేదు అన్న. వాక్యము నాకొక్కడికే తెలుసు అన్నావు, ఇంకా ఎవరికి తెలియదు అన్నావు అని అన్నప్పుడు ఆయన ఏం చెప్పాలి? అలాగా తమ్ముడు, ఇలాగా అని చెప్పాలా? లేదు, నాతో కూడా అన్నాను, ఇంకా అంటానా అంటున్నాడు. బ్రదర్, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఇంకా మాట్లాడతానంటే ఇప్పుడు నేను రెచ్చగొడుతున్నాను. ఒకవేళ నేను రెచ్చగొట్టినా కానీ రెచ్చిపోయి మీరు అలా మాట్లాడినారు అని అంటే అది ఏమని అర్థం ఇస్తుందో అసలు ఒకసారి. మీరు రెచ్చిపోయి మాట్లాడడానికి చిన్న పిల్లోడు కాదు, బుద్ధిహీనుడు కాదు, మీరు మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, మంచి దైవ సేవకుని పొజిషన్లో ఉన్నారు. అలాంటి వ్యక్తి మీరు అలాంటి మాటలు మాట్లాడడం ఏంటి బ్రదర్? అంటే అది మీకేంటి నవ్వులాట అయిపోయిందా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. నవ్వులాట అయిపోతే దేవుడు విడిచిపెట్టడం నేను చెప్తూ ఉన్నాను. వాస్తవంగా మనుషుల మధ్య మీరు మనుషులను బెదిరించుకోవచ్చేమో, ఇట్లా మాట్లాడితే బెదిరిపోతారులే అనుకుంటున్నారేమో. మనుషులను బెదిరించుకోవచ్చు, మేమేం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పగించాల్సి వస్తుంది. దేవుడు ఎక్కడ తోక కత్తిరించాలో అక్కడ కత్తిరిస్తాడు తోక. ఓకేనా? తర్వాత ఇంకేం మాట్లాడుతున్నా, నేనేం అడిగాను? ఓకే అయితే నా ప్రశ్న ఏంటంటే, మీకు మాత్రమే తెలిసింది, ఇంకా ఏ పాస్టర్కు తెలియనివి ఒక 4 విషయాలు చెప్పగలరా బైబిల్ నుండి? నేను అడిగాను కదా, మీకు మాత్రమే తెలిసింది, ఇంకా క్రైస్తవ పాస్టర్లకు ఎవరికి తెలియనివి ఒక 4 విషయాలు చెప్పండి బ్రదర్ అని నేను అడిగితే ఆయన ఆ విషయం చెప్పుకోకుండా టాపిక్ మళ్ళా డైవర్ట్ చేస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఓకే, చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, జాన్ సురేష్ అనే వ్యక్తితో నేను అన్నది, ఆ వ్యక్తి ప్రోవోక్ చేస్తూ, అంటే నీకే తెలుసా ఇంకెవరు తెలియదా? ఇక్కడ ఆ దానికి ఆన్సర్ చెప్పండి సోదరా అంటే జాన్ సురేష్ అన్న గురించి మాట్లాడుతున్నాడు. జాన్ సురేష్ అన్న అన్నాడు నీకే తెలుసా అని నన్ను రెచ్చగొట్టాడు, ప్రొవోక్ చేస్తూ వచ్చాడు.
అందుకే నేను అతనితో అలా మాట్లాడతాను. అంటే రెచ్చగొడితే ఒక రకంగా మాట్లాడతావు, రెచ్చగొట్టకోకుంటే ఒక రకంగా మాట్లాడతావా? అన్న ఒకసారి అలా జ్ఞానయుక్తంగా మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. రెచ్చగొడితే తప్పుడు మాటలు మాట్లాడతావు, రెచ్చగొట్టకోకుంటే కరెక్ట్ మాటలు మాట్లాడతావా? ఏందన్నా? ఆయన ప్రొవోక్ చేస్తూ మాట్లాడాడు. ఇక్కడ ఆయన ప్రొవోక్ చేస్తూ పదే పదే నీకే తెలుసా, ఇంకెవరికి తెలీదా, నీకే తెలుసా అని అంటూ ఉంటే నేను రెటారిక్ గా ఆయన్ను తిరిగి కౌంటర్ చేస్తూ ఎస్ నాకే తెలుసు. దాని అర్థం ఏంటంటే అది మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ. ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి నాకే వాక్యం తెలుసు, ఇంకెవరికి వాక్యం తెలుసు అనే స్టేట్మెంట్ నేను ఇస్తే అప్పుడు అది ప్రామాణికం అవుతుంది. ఎందుకలా అంటే సోషల్ మీడియాలో ఒక రకంగా మాట్లాడతావు, కాల్ రికార్డింగ్లలో లేదంటే పర్సనల్గా ఒక రకంగా మాట్లాడతావా అన్న? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీ మాట ఎక్కడైనా కానీ అది ఇన్నర్గా కానీ అవుటర్గా కానీ అవునంటే అవును, కాదంటే కాదన్నట్టే ఉండాలి. అంతేగాని మీ నోటి నుండి వచ్చే మాట ప్రతి మాట కూడా అది ఎంతో శ్రేష్టమైనదిగా ఉండాలి. అంతేగాని కాల్ రికార్డింగ్లో ఒక రకంగా మాట్లాడతాను, బయట ఒక రకంగా మాట్లాడతాను అన్నట్టుంది మీ మాటలో అర్థం. మాట్లాడతామంటే ఓకే, నేను క్వశ్చన్కి లోపడతాను. కానీ మేము ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు 100 మాట్లాడతాం. ఇది ప్రపంచానికి సంబంధం లేని విషయం, కానీ అక్కడ పెట్టాడు, యూట్యూబ్ లో పెట్టాడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నీచ బుద్ధి కుసంస్కారం. అది ప్రామాణికం కాదు, పక్కన పెట్టేసి. అది ప్రామాణికం కాదు, అది పక్కన పెట్టేద్దామని అంటున్నాడు ఈ అన్న. అయితే సరే, అది ప్రామాణికం కాదు, అది పక్కన పెట్టేద్దామన్నా. తర్వాత ఇక్కడ చూడండి, మరి మొదట్లో చూపించిందే నేను మీకు మళ్ళీ చూపిస్తూ ఉన్నాను. ఆయన మాట్లాడింది ప్రామాణికం కాదంటున్నావు కదా, నువ్వే మాట్లాడావు నీ నోటి నుంచి. ఏమని మాట్లాడుతూ వచ్చావు? 100 మంది క్రైస్తవులు ఉన్నప్పుడు 100 మంది క్రైస్తవులు 99.9 మందికి బైబుల్ కంప్లీట్ గా ఏంటి, దాని సారం ఏంటి అన్నది తెలియదు అన్నది నిర్ద్వంద్వం, నిస్సందేహం. నిస్సందేహంగా 100 మంది క్రైస్తవులు ఉంటే 99.9 మంది క్రైస్తవులకు నిస్సందేహంగా బైబిల్ వారికి తెలియదు అని అంటూ ఉన్నావు. ఇక్కడ నువ్వన్నావు కదా, నిస్సందేహంగా 99.9 మంది క్రైస్తవులకు ఇది ఆన్లైన్ వేదికగానే అన్నావు కదన్నా. తెలియని క్రైస్తవులకు తెలియని విషయం మీకేం తెలుసు? అది మీరు మాకు చెప్పండి. కొన్ని విషయాలు చెప్పండి. ఒక 10 పాయింట్స్ లేదు, ఒక 5 పాయింట్స్ లేదు, ఒక 3 పాయింట్స్ చెప్పండి చాలు. క్రైస్తవ బోధకులకు తెలియనిది మీకు క్రొత్త విషయం ఏం తెలుసు? అది ఒక 3 పాయింట్లు చెప్పండి చాలు. ఓకేనా? ఈ ప్రశ్నలన్నింటికి మరి సోదరుడు జాన్ పాల్ సమాధానం ఇస్తాడని ఆశిస్తూ ఉన్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.